ఎలాంటి బిజినెస్ అయినా సరే సేల్స్ అవ్వకపోవడానికి కామన్ రీజన్స్ కొన్ని అయితే ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే నో మనీ, అండ్ సెకండ్ థింగ్ నో టైం, రైట్ నౌ నాకు అవసరం లేదు, అండ్ థర్డ్ థింగ్ నో నీడ్, ఇప్పుడైతే నాకు అవసరం లేదు, అండ్ ఫోర్త్ థింగ్ నాట్ నౌ అంటే అర్జెన్సీ లేదు, అండ్ ఫైనల్ థింగ్ ట్రస్ట్ ఇష్యూస్. సో ఈ 5 రీజన్స్ ని గనక ఏ బిజినెస్ ఓనర్ అయినా సరే, ఎలాంటి ప్రోడక్ట్ సేల్స్ చేసే సేల్స్ పర్సన్ అయినా సరే, ఈ 5 రీజన్స్ కి గనక పర్ఫెక్ట్ సొల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటే డెఫినెట్ గా సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అవి ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. డోంట్ మిస్ టిల్ ఎండ్. సో ఫస్ట్ థింగ్ నో మనీ. సి ఒక పర్సన్ కి బెస్ట్ గా మీరు ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు పర్సన్ కి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే సమ్ టైమ్స్ నా దగ్గర ఇప్పుడు మనీ లేవు, మనీ ప్రాబ్లం ఉంది అని చెప్పి మీకు రీజన్స్ ఇవ్వచ్చు. సో ఈ ప్రాబ్లమ్ ని, ఈ రీజన్ ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ థింగ్ ఎలాంటి పర్సన్ అయినా సరే వచ్చి మీకు టైం ఇచ్చారు, ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నారు అని అంటేనే వాళ్ళు కొనడానికి రెడీగా ఉన్నారని. బట్ మనీ గురించి అబ్జెక్షన్ చెప్తున్నారు అని అంటే ఎక్కడో వాళ్ళకి ప్రోడక్ట్ ఇంత కాస్ట్ ఉండదేమో, ప్రోడక్ట్ ఇంత కాస్ట్ పెట్టడం అవసరమా అని చిన్న చిన్న డౌట్స్ వాళ్ళ మైండ్లో ఉండడం. సో జెన్యూన్ గా మీరు ఒక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళు పెడుతున్న మనీకి రిటర్న్స్ ఎలా వస్తాయి, ఆ క్యాలిక్యులేషన్ అన్నది చూపిస్తే డెఫినెట్ గా వాళ్ళ మైండ్ అన్నది చేంజ్ అవుతుంది. సో మనీ ప్రాబ్లం అన్నది నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, బట్ దాన్ని మీరు చిన్న ప్రాబ్లంలా చూపించాలి అని అంటే వాళ్ళు పెట్టే మనీకి ఎంత రిటర్న్స్ వస్తాయి, ఆ ప్రోడక్ట్ వర్త్ ఎంత, వాళ్ళు ఎంత పెడుతున్నారు, దాన్ని రిటర్న్స్ లో ఎంత వరకు తీసుకెళ్లొచ్చు అన్నది క్లారిటీ ఇవ్వాలి. అండ్ సెకండ్ థింగ్ నో టైం, అంటే నాకు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ యూస్ చేయడానికి టైం లేదు. ఈ ప్రాబ్లం అయితే మేజర్ గా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే బాగా వస్తుంది. ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ గురించి కస్టమర్ కి చెప్పినా వస్తారు, ఈవెంట్స్ కి అటెండ్ అవుతారు, బట్ ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను మళ్ళీ చెప్తాను, ఐ విల్ కాల్ బ్యాక్, ఐ నీడ్ టైం అని చెప్పి రీజన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ రియల్ ఎస్టేట్ లో కూడా మనం ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తాం. అంటే ఇప్పుడే నేను ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదేమో, నాకు ఇప్పుడే అంత అవసరం లేదు, ఐ నీడ్ సమ్ టైం అని చెప్పి రీజన్స్ ఎక్కువ వస్తాయి. సి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఏదైతే నో టైం, ఇప్పుడు టైం అవసరం లేదు, ఇప్పుడే అవసరం లేదు అన్న రీజన్స్ కస్టమర్ నుంచి వచ్చాయి అని అంటే డెఫినెట్ గా ఆ పర్సన్ కి ఇంట్రెస్ట్ అయితే ఉంది, కానీ మీరు ఏదైతే ప్రెజెంటేషన్ ఇచ్చారో, మీరు ఏదైతే ప్రోడక్ట్ బెనిఫిట్స్ చూపించారో, ఫీచర్స్ చూపించారో, వాళ్ళకి మైండ్ లో కొన్ని అనాన్సర్డ్ క్వశ్చన్స్ ఉండడం వల్ల ఇలాంటి రీజన్స్ ఇస్తూ ఉంటారు. సి కస్టమర్ కి నిజంగా టైం ఉండదా? డెఫినెట్ గా ఎవరైనా సరే ఒక ప్రోడక్ట్ యూజ్ చేయాలి అని అంటే ఎప్పుడైతే వాళ్ళు ప్రోడక్ట్ వినాలి అని టైం డెసిషన్ తీసుకున్నారో దట్ ఈస్ ద రైట్ టైం. బట్ వాళ్ళ రీజన్ ఏంటి, ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అన్నది మీరు కస్టమర్ నుంచి బయటికి తెప్పియాలి. దానికోసం ఏం చేయాలి? యూ నీడ్ టు ఆస్క్ మోర్ క్వశ్చన్స్. అంటే కస్టమర్ కి నిజంగా ఈ ప్రోడక్ట్ అర్థమైందా లేదా, దీని బెనిఫిట్స్ ఏంటో అర్థమైందా లేదా, ఎందుకు వీళ్ళు ఈ రీజన్ ఇస్తున్నారని మీరు ఇంకా డిక్ చేయాలి. అంటే కస్టమర్ని ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడగాలి. అండ్ నెక్స్ట్ రీజన్ నో నీడ్, నాకు ఇప్పుడు అంత అవసరం లేదు అని చెప్పొచ్చు. చాలా మంది కస్టమర్స్ ఈ రీజన్ అయితే డైరెక్ట్ గా చెప్పారు, బట్ హైడ్ చేస్తూ అనదర్ రీజన్స్ అన్నది చెప్తూ ఉంటారు. బట్ నో నీడ్ అన్నది అయితే రియల్ గా జెన్యూన్ రీజన్ అని అయితే యాక్సెప్ట్ చేయలేం ఒక సేల్స్ పర్సన్ గా. సి ఈ ప్రపంచంలో ఏ ప్రోడక్ట్ అయినా సరే ఎవరికైనా యూజ్ అవుతుంది, కానీ ఆ ప్రోడక్ట్ యొక్క అవసరం కస్టమర్ కి ఎంత ఉంది అండ్ దాని అవసరాన్ని మీరు ఎలా చూపిస్తున్నారు అన్నదే మీ చేతిలో ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ యొక్క అవసరం, నీడ్ ని కస్టమర్ కి ఎలా క్రియేట్ చేస్తున్నారు అన్నదే మెయిన్ పాయింట్ అనమాట. సో దీని గురించి మీరు ఏం చేయాలి అని అంటే రెగ్యులర్ గా కస్టమర్ తో టచ్ లో ఉండాలి, అండ్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని నర్చరింగ్ చేస్తూ రావాలి. అండ్ ఒకవేళ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయకపోతే వాళ్ళు ఏం లాస్ అవుతున్నారు అని చెప్పి కూడా వాళ్ళకి చూపివ్వగలగాలి. ఆ రియాలిటీ వాళ్ళకి అర్థమైనప్పుడు ఆ ప్రోడక్ట్ అవసరం ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్, బ్రాండెడ్ కంపెనీస్ ప్రోడక్ట్ అవసరాన్ని మనకి రెగ్యులర్ గా క్రియేట్ చేస్తూనే ఉంటారు. అమెజాన్ అయి ఉండొచ్చు, లేదా ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైనా సరే ఈ రోజుల్లో మనకి ఆటోమేటెడ్ మెసేజెస్ ద్వారా నర్చరింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎవ్రీ టైం ఆఫర్స్ ఉన్నాయని చెప్పి మనల్ని టచ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆటోమేటిక్ గా ఇది జరగడం వల్ల మనకు అవసరం లేని ప్రోడక్ట్ ని మనం కొనేస్తూ ఉంటాం. అలానే ఒక సేల్స్ పర్సన్ గా మీరు కూడా కస్టమర్ కి ఈ ప్రోడక్ట్ యొక్క అవసరం ఎంత ఉంది అండ్ దాన్ని మీరు ఎంతవరకు ఐడెంటిఫై చేశారు, వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఏంటి అని ఎలా రియలైజ్ చేపించారు అన్నదే మీ స్కిల్. సో నో నీడ్ అన్నది కూడా అంత ఎఫెక్టివ్ రీజన్ కాదు, మీరు గనక కరెక్ట్ గా ప్రిపేర్ అయ్యి వెళ్తే. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి నాట్ నౌ, ఇప్పుడైతే నేను తీసుకోను బట్ డెఫినెట్ గా తీసుకుంటాను, నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పి కస్టమర్స్ కాన్ఫిడెంట్ గా చెప్తారు. బట్ ఇలాంటి టైంలోనే మనం కూడా సమ్ టైమ్స్ ఓకే కస్టమర్ వస్తా అంటున్నాడు కదా,
తర్వాతైనా పే చేస్తాడులే అని గివప్ ఇచ్చేస్తూ ఉంటాం. బట్ ఇది మేజర్గా జరగడానికి రీజన్ ఏంటి అని అంటే నో అర్జెన్సీ, అంటే ప్రోడక్ట్ యొక్క అర్జెన్సీని కస్టమర్కి చూపించకపోవడం. ఇప్పుడే కొనకపోతే వాళ్ళు ఏం లాస్ అవుతున్నారు అని మీరు వాళ్ళకి రియలైజ్ చేపించకపోవడం. సో ఈ నాట్ నౌ అనే అబ్జెక్షన్ రీజన్కి మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్, ప్రెసెంట్ ఇప్పుడు వాళ్ళని ఏం ఆపుతుంది ప్రోడక్ట్ తీసుకోకపోవడానికి అని చెప్పి క్లియర్గా కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వాలి అండ్ క్లియర్ కమ్యూనికేషన్ అన్నది చేయాలి. ఇలాంటి టైంలోనే కస్టమర్ రియల్ రీజన్స్ చెప్పేలాగా మనం వాళ్ళతో క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తెప్పియాలి. సో ఇక్కడ ఏంటి అని అంటే వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్ అన్నప్పుడు జెన్యూన్గా వాళ్ళ రీజన్, ఫ్రాంక్లీ మనీయే ప్రాబ్లం, మనీయే నన్ను స్టాప్ చేస్తుంది, ఇంత బడ్జెట్ నేను ఇప్పుడు పెట్టలేను అని అంటే వాళ్ళకి సమ్ ఆఫర్స్, డిస్కౌంట్స్ లేదా ఇమీడియట్ బై నౌ చేస్తే ఏంటి బెనిఫిట్స్ అని చెప్పి వాళ్ళకి చూపించవచ్చు. సో అర్జెన్సీ క్రియేట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ నాట్ నౌ కస్టమర్స్ రీజన్స్కి. సో మీరు మీ ప్రోడక్ట్ ప్రెజెంటేషన్లోనే వెరీ స్టార్టింగే అర్జెన్సీ క్రియేట్ చేసే కొన్ని టాక్టిక్స్, ట్రిక్స్ యూజ్ చేస్తే డెఫినెట్గా నాట్ నౌ అనే ఆబ్జెక్షన్ అయితే రాదు. అండ్ ఫైనల్ రీజన్ ఏంటి అని అంటే ట్రస్ట్ ఇష్యూస్, అంటే నో ట్రస్ట్, కస్టమర్కి మీ మీద ట్రస్ట్ లేకపోవడం. అండ్ ఉన్నా కానీ సమ్ చిన్న చిన్న మిస్టేక్స్, మనం చేసే మిస్టేక్స్ వల్ల బ్రేక్ అవ్వడం. సో ట్రస్ట్ ఎంత బాగా మీరు క్రియేట్ చేసుకుంటే అంత ఎక్కువ సేల్స్ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ట్రస్ట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏ ప్రోడక్ట్ అయినా మనం కొనే ముందు ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్, ఫ్యూచర్స్ అండ్ ఎంతమంది ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేసి బెస్ట్ రివ్యూస్ ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం డెఫినెట్ గా చూస్తాం. ఇలా చూడడం వల్ల మనకు ట్రస్ట్ అన్నది పెరుగుతూ ఉంటుంది. అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఫాలో అయ్యే మేజర్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అని అంటే ఎక్కువ సార్లు ఆ ప్రోడక్ట్ జనాల మధ్యలో చూపివ్వడం. అది డిఫరెంట్ యాడ్స్ ద్వారా అయి ఉండొచ్చు, డిఫరెంట్ వేస్ ద్వారా అయి ఉండొచ్చు. సో మీరు కూడా ఒక సేల్స్ ప్రొఫెషన్లో ఉండి మీ మీద ట్రస్ట్ క్రియేట్ చేసుకోవడానికి మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కంప్లీట్గా ఒక కస్టమర్ని క్లోజ్ చేసినప్పుడు బెస్ట్ సర్వీస్ వాళ్ళకి ఇచ్చి, సో బెస్ట్ ఫీడ్బ్యాక్స్ అయితే మీరు తీసుకొని కస్టమర్స్ దగ్గర ట్రస్ట్ అన్నది బిల్డ్ చేసుకోవాలి. సో ఈ రీజన్స్ అయితే బాగా గుర్తుపెట్టుకొని మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడే ఇవన్నిటికీ సొల్యూషన్ కస్టమర్కి అర్థమయ్యే విధానంగా ప్రెజెంటేషన్ అయితే ఇవ్వండి. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు చేస్తారు అండ్ బెస్ట్ రిజల్ట్స్ కూడా చూస్తారు. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.